అది మేమిద్దరం పెళ్లి చేసుకున్నామమ్మా. నేను ఎక్కడ ఉన్నాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అసలేం జరుగుతుంది? నీ ముద్దుల కూతురు ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఊరుకో అమ్మా, అది చేసే కెమెరా దాంతో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తారు. అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉండాలి కదా, అందుకే మా అల్లుడు గారు అలా ప్లాన్ చేశారు. 2 మనసులు కలిస్తేనే పెళ్ళి అనుకుంటాను నేను. మళ్ళీ తాళి పొట్టేందుకు అంకుల్? అవును నాన్న, మళ్ళీ ఎందుకు నాన్న? లేదమ్మా, ఇది మన సాంప్రదాయం, పాటించాల్సింది. అయ్యో అంకుల్, ఈ మధ్యన ట్రాఫిక్ రూల్సే ఎవరు పాటించట్లేదు, ఇంకా సాంప్రదాయాలు అంటారా? ఇదేంటి పలకరిస్తే పడిపోతుంది మీ నాన్న? ఉండండి నాన్న, నాన్న, నాన్న. ఇంట్లో వదిన పిల్లలు అంతా బాగున్నారన్నయ్య? అంతా బాగానే ఉన్నారమ్మా. అవును, మన మహేంద్ర కిందకెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా పైకి రాలేదు. ఎవరు వచ్చారు ఏంటో? నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానన్నయ్య, మీరు కూర్చో. అలాగే అమ్మా. నాన్న లేవండి నాన్న. ఏమైందండి నాన్న? లేవు నాన్న. అంకుల్, ఏమండి 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 నాన్న లేవండి. ఏమైంది? అంకుల్. లేవండి. ఏమైందండి? ఎలా పడిపోయారు? ఏమండి జాగ్రత్త, చూసుకోండి నెమ్మదిగా. ఏం పర్లేదు, ఏం పర్లేదు. జాగ్రత్త. ఏమైందండి? జాగ్రత్త. ఏంటి ఇది? అది మేమిద్దరం పెళ్లి చేసుకున్నామమ్మా. నేను ఎక్కడ ఉన్నాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అసలేం జరుగుతుంది? నీ ముద్దుల కూతురు ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళి? అమ్మో, బయటికి పదండి. ఏయ్ పిచ్చి మొహందన, ఏంటిది? ఎవరీడు? నా మొగుడు నాన్న. చంపిస్తా నిన్ను. పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందు వీడెవడు? మగాడు నాన్న. ఒసే నేను అడిగింది వీడి జెండర్ గురించి కాదే, జనరల్ గా వీడేమవుతాడు? నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్ అయితే లంచ్ కో డిన్నర్ కో తీసుకురావాలి కానీ ఏకంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? అంటే పెళ్ళి అయితే లంచ్ డిన్నర్ ఒకటేసారి చేయొచ్చు అని తన నువ్వు idea. మాట్లాడుకో. అసలు ఏంటి ఇది? ఎందుకు ఇలా చేసావు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ నాన్న గౌరవం, పరువు, ప్రతిష్ట ఏమవుతాయి? ఓయ్ అమ్మ, ఈ నాన్న దగ్గర ఆస్తి తప్ప అన్నీ ఉన్నాయి. మహేంద్ర గారు, ఏమండి అన్నీ వస్తున్నారు. అమ్మో, వీడుస్తున్నాడు ఏంటి? ఏంటి మీ అందరు ఇక్కడ ఉన్నారా? ఏం చేయాలి ఇప్పుడు? అంటే మహేంద్ర గారు, జరుగు నాన్న. ఈ అమ్మాయి కూడా ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసింది అన్నమాట. అలా ఏం లేదండి, ఆయన నా కూతురు లవ్ చేస్తుంది. చెప్పండి, ఎరా నువ్వు అలా లవ్ చేస్తావా? చేయకూడదా? మరి గెటప్ ఏంటో? అది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అవునన్నయ్య గారు, వీడు మా అమ్మాయినల్లుడు సినిమాల్లో ట్రై చేస్తున్నాడు, అందుకే షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కోసం రిహార్సల్ చేస్తున్నారు, అందుకే ఈ గెటప్. నాకు ఏదో తేడా కొడుతుంది. మరి కెమెరాలు అయ్యి అది కూడా అన్నయ్య గారు కెమెరా. ఊరుకో అమ్మా, అది చేసే కెమెరా దాంతో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తారు. అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉండాలి కదా, అందుకే మా అల్లుడు గారు అలా ప్లాన్ చేశారు. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు మహేంద్ర గారు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది రావు గారు? ఒకసారి చూడండి. హాయ్ గేస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం రావు గారి ఛానల్ చేసుకోండి మర్చిపోకండి. ఈ రోజు అమ్మాయి రిసెప్షన్ కూడా ఉంది, చికెన్ బిర్యానీ ఫ్రీ, వచ్చేయండి. నాకు ఛానల్ ఎక్కడ ఉంది మహేంద్ర గారు? అయ్యో రావు గారు, మీ అమ్మాయి లేచిపోయింది కదా, అక్కడ మీ అల్లుడితో ఛానల్ పెట్టించి ఇంటికి తీసుకొచ్చేసింది. అది కాదు మహేంద్ర, అది కాదు మహేంద్ర గారు. నా కూతురు పెళ్లిళ్ళ కోసం, ఫంక్షన్ కోసం ఎగతాళి చేసావు. దేవుడు ఎక్కడే లేడు, ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మాత్రం ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే షార్ట్ ఫిల్ము, ఆ ఫిల్ము అంటూ కహానీలు చెప్పి కవర్ చేస్తున్నావా? ఏదో తేడాగా ఉంది. లాగితా ఉండు, ఒక్క తీగట్టుకుంటే డొంకంతా కదులుతుంది. లాగితా, తొందరపడుకో. ఏంటే నువ్వు చేసిన పని? ఇప్పుడు నేనేం చేశానమ్మా? అయినా మీ ఇద్దరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు? నేనేమైనా కాలేజ్ ఫస్ట్ వచ్చానా, లేకపోతే ఫైర్ వాల్ క్రాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ లో జాబ్ తెచ్చుకున్నానా? జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, వీడి పేరు నాకు పెళ్ళైపోయింది కదా, తన పేరు యశ్వంత్ నాన్న. బీటెక్ అయి బ్యాక్లాగ్స్ రాస్తూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఎదవ అవుతావని వార్నింగ్ ఇచ్చాను. నేను పెళ్లి చేసుకోకపోయినా ఎదవనే అన్నాడు. అయినా మీ ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్సే. నాలాంటి బ్యాక్లాగ్స్ రాసేవాడిని మీ ఇంటి అల్లుడుగా మీ నాన్న యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగాడు. మా నాన్న కూడా బ్యాక్లాగ్స్ రాసే గ్రాడ్యుయేట్ అయ్యాడని చెప్పాను నాన్న. మీకు చెప్పాను కదండి, మా నాన్నకి నేను చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనడు. నేనేం చేసినా ఎదవలా చూస్తూ ఉంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకొచ్చావు, అంతేనా? నాన్న
సప్లీకి సపోర్ట్ చేసే కదా అని సప్లీ రాసేవాడిని పెళ్లి చేసుకొని వస్తే చంపేస్తాను. నీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేపిద్దాం అనుకుంటే నువ్వేంటే ఇలా హలో నిల్చోబెట్టేశావు. నేను నీకు బీటీఎస్ఎల్కి సంబంధం తీసుకొద్దాం అనుకుంటే నువ్వు బేవర్సం పెళ్లి చేసుకొచ్చావు. నాన్న ఎవరు నాన్న నీకు? ఏంటి ఈయన మీ నాన్న కాదా? పోలికలు లేనప్పుడే నాకు డౌట్ వచ్చిందే. మీరు నోరు మూసుకోండి. అబ్బా అది కాదు నాన్న. నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇలా పెళ్లి చేసుకొని రాకూడదు. ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయమని చెప్పి వాడిని అడగాలి. అవ్వదు. సంవత్సరం పడుతుంది. అప్పటికీ అవ్వదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలి. అది వాడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేయాల్సిన పని. అయినా ఇంతకంటే తక్కువ బ్యాక్లాగ్స్ దొరకలేదా నీకు? వీడికైనా మన కార్ డ్రైవర్ కొడుకు తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదనే. నాన్న ఒకసారి నా వైపు నుంచి ఆలోచించు నాన్న. తనతో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నాకు మాత్రం నీ పతనం కనిపిస్తుంది. అది కాదండి, ఒకసారి అమ్మాయి చెప్పేది కూడా వినొచ్చు కదా. నర్మోయ్, నీ వల్ల, కేవలం నీ వల్ల ఎప్పుడు నా ముందు నోరెత్తన్న పెళ్ళం కూడా నాకు సలహాలు ఇస్తుంది. వదిలేయ్, వాణ్ణి వదిలేయ్. వదలలేను నాన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. మర్చిపోవాన్ని. వాట్ ఏ పర్ఫార్మెన్స్. చచ్చినా నేను మర్చిపోను నాన్న. అవునా? అడిగిపోతున్నా మీ నాన్న. వీడు చచ్చిపోతే మర్చిపోతావుగా. ఏంటి అంకల్ బొమ్మ తుపాకియా? దివాళీ అయిపోయి చాలా రోజులు అవుతుందిగా. దీపావళి తుపాకి కాదురా, నిజమైన తుపాకి. నీ సంగతి చెప్తాను ఆగురా. ఈరోజు నేను అంతు తెలుస్తాను. నాన్న ప్లీజ్ నాన్న, వాడిని ఏం చేయకు నాన్న. కాదు నన్ను చంపు నాన్న, ప్లీజ్ ఈరోజు వీడు నాన్న. నచ్చుతూ అయిపోయాడు. తప్పుకో అమ్మా. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఓసే మీ నాన్నకి సిగరెట్ కాల్చడమే అలవాటు లేదన్నావు కానీ గన్ కాల్చుతున్నాడు ఏంటి? నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. ఈ రోజు వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. తప్పుకో అమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, వదిలే ఉసి ఉసి నాన్న. మీ నాన్న కాల్చడమేమో గానీ నువ్వే ఊపి కాల్చేటట్టున్నావు కానీ ప్లీజ్ వదిలే. నాన్న ప్లీజ్ నాన్న, తనని ఏం చేయకు నాన్న. కాదు నన్ను చంపి నాన్న, ప్లీజ్ నాన్న. ఏయ్, అప్పటి నుంచి నేను యాక్టింగ్ చేస్తున్నాను. నువ్వు కూడా ఏదో ఒకటి చేయలేకపోతే డౌట్ వస్తుంది. మన వీడియో వర్కౌట్ అవ్వదురా, ప్లీజ్ నాన్న. పర్ఫార్మెన్స్. అంకుల్ కావాలంటే నన్ను కాల్చండి, తనని కాదో. లేదు నాన్న, నన్నే కాల్చండి, తనని కాదు. అంకుల్ ముజే కాల్చో ఉస్కున్నాయి. లేదు నాన్న. అమ్మ అదిగా ఉన్నాడు. చూడమ్మా, నేను గన్ తీసుకొచ్చింది కాల్చడానికి కాదు, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి. కానీ మీ ఇద్దరికి ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉంది. మీది సిన్సియర్ లవ్. అందుకే మీ ఇద్దరి లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, అర్థం చేసుకున్నందుకు. మన పర్ఫార్మెన్స్ బాగా వర్కౌట్ అయిందే. ఏవండి, అల్లుడికి మన అమ్మాయి మీద ప్రేమ బానే ఉందండి. గన్నుకి ఎదురెళ్ళి మరీ నిల్చున్నాడు. అవునమ్మా, పెళ్లి చేసుకున్నాను. తలుబొట్టేది ఓసే రిజిస్టర్ మ్యారేజ్ అంటే చేసుకున్నాం. నాన్న అది రిజిస్టర్ మ్యారేజ్ కదా, అందుకే తాళి కట్టలేదు నాన్న. చీప్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారా? పెద్దల సమక్షంలో పెళ్లి జరిగినా జరగకపోయినా పెళ్లి మాత్రం మన సాంప్రదాయం ప్రకారం జరగాలి. ఏమే? సాంప్రదాయం అంటారేంటి? ఏం జరిగిపోతుంది? తెలీదురా. ఇదిగోండి. అల్లుడు, కట్టు. నాన్న మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, మళ్ళీ తాళెందుకు? కానీ తాళి కట్టలేదు కదే. మన సాంప్రదాయం ప్రకారం తాళి కడితేనే పెళ్ళైనట్టు. అవును, కట్టలుడు. అయ్యో అంకుల్, 2 మనుషులు కలిస్తేనే పెళ్ళి అనుకుంటాను నేను. మళ్ళీ తాళి పొట్టేందుకు అంకుల్? అవును నాన్న, మళ్ళీ ఎందుకు నాన్న? లేదమ్మా, ఇది మన సాంప్రదాయం, పాటించాల్సింది. అయ్యో అంకుల్, ఈ మధ్యన ట్రాఫిక్ రూల్సే ఎవరు పాటించట్లేదు, ఇంకా సాంప్రదాయాలు అంటారా? కడతావా కాల్చమంటావా? ఇప్పుడు ఏం చేయాలరా? ఏదో ఒకటి చెయ్యు. కట్టు. కడతాను కడతాను. కట్టు. రెండు కాదు, 3 వేయి. అంకుల్ 2 మూవీసే కదా. ఓకే 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 ఇంకోటే చూపిస్తున్నాడు. ఓకేనా నాకు? అమ్మయ్యా, ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ప్రశాంతంగా మందు కొట్టారు. మందు తల్లి.
మామయ్య గారు ఏంటి మంచి పనిలో ఉన్నట్టున్నారు. ఏదో అల్లుడు అలా. ఆ, నువ్వేంటి అల్లుడు ఇక్కడ లోపలికి పోలే? మీతో కొంచెం మాట్లాడాలి. ఈ టైంలో మాట్లాడేంటి అల్లుడు? రేపు పొద్దున్న చూసుకుందాం, వెళ్ళు. ఇప్పుడే మాట్లాడాలి. మ్మ్. సరే చెప్పు అల్లుడు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ లాంటివన్నీ ఎందుకు, టైం తీసుకొని పెట్టుకుందాం కదా. ఆపమంటావా? ఓ ఓ అర్థమైంది. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గాను కొంచెం భయంగానే ఉంటుంది అల్లుడు. ఇవన్నీ కామన్. ఈ ముసలోడికి అలా అర్థమైందా? అవును అల్లుడు, ఫస్ట్ టైమే కదా. చిచ్చి అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి, ఫస్ట్ టైమే. మరి ఇంకేంటి అల్లుడు, మీ ఇద్దరిది ఏదో అరేంజ్ మ్యారేజ్ అన్నట్టు ఫీల్ అవుతున్నావు? అంటే కొన్ని టెక్నికల్గా నాన్ టెక్నికల్గా ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి. నీలోనా? మంచి డాక్టర్ని మాట్లాడమంటావా? చిచి నాలో ఏం లోపం లేదు. అల్లుడు, పెళ్ళేలాగా మా సమక్షంలో జరగలేదు. కనీసం ఏ కార్యక్రమం అయినా మా చేతుల మీద జరగనివ్వండి. అలా కాదు మావయ్య. ఎక్కడ పెట్టాను? ఏం వెతుకుతున్నారు మావయ్య? పర్స్ ఏమైనా పడిపోయిందా? ఇంత గన్ను ఎక్కడో పెట్టాను, ఎక్కడుందా? అర్థమైంది, నేను వెళ్తాను. మీరు బాగా ఎంజాయ్ చేయండి. దారికి వచ్చావు. ఏదో ఒక రోజు ముసలాడు ఉందామని, ఇంకా ఏదో ఒక రోజు ముసలాడు ఉందామని, ఇంకా ఏదో ఒక రోజు ముసలాడు ఉందామని. అల్లుడు, మావయ్య ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ముసలాడు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ముసలాడు. అమ్మా, ఏంట్రా ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఈ ఫస్ట్ నైట్ అవసరమా అమ్మా? తర్వాత ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. చెయ్యాల్సిందంతా చేసేసి దీనికి ఎందుకే మొహమాటం? అది కాదమ్మా, కొంచెం టైం తీసుకొని పెట్టుకోవచ్చు కదా అని. పెళ్ళెట్లాగూ చెప్పకుండా చేసుకున్నావు, ఇది కూడా ఎక్కడ చెప్పకుండా చేసుకుంటావోనని మీ డాడీ దీన్ని అరేంజ్ చేశారు భయపడి. అది కాదమ్మా. ఏది కాదురా, ఇదిగోనే పాలు. బా చాలా థ్యాంక్స్ అమ్మా, అప్పటి నుంచి చాలా ఆకలిగా ఉంది. ఒసేయ్, ఇవి ఇక్కడ తాగటానికి కాదే, లోపలికి వెళ్ళాక మీ ఆయన తాగిన తర్వాత నువ్వు తాగాలి. ఆయన తాగాక నాకే మిగులుతుందమ్మా, కాలు గ్లాస్ తప్ప. అందుకే ఇద్దరు కొంచెం కొంచెం తాగాలి. అమ్మా, ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఆపే దారి లేదా? మీ నాన్నకి చెప్పమంటావా? వద్దులే అమ్మా. పద. ఏమే జాగ్రత్త, లోపలికి వెళ్ళాక ఏం చేయాలో తెలుసు కదా, లేదంటే చెప్పమంటావా? అది అమ్మా. పెళ్ళే చెప్పకుండా చేసుకున్నావు, లోపల ఏం చేయాలో ఆ మాత్రం తెలియదా? పద పద అమ్మా వెళ్ళవే, అల్లుడు వెయిట్ చేస్తున్నాడు.